పాఠశాల విద్యార్థులందరికీ, బాలబాలికలందరికీ, నర్సరీ నుంచి 10th క్లాస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే, బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు బాలల దినోత్సవ సందర్భంగా మీరు మార్నింగ్ ఫుడ్ ఫెస్టివల్ చేశారు. మా ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ కూడా చక్కగా చేస్తున్నారు. మరి వాటి నుంచి మనం కూడా కొన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి. మరి ఈరోజు బాల దినోత్సవం ఎందుకు జరుపుకున్నట్టు, చాచాజీ నెహ్రూ జన్మదినోత్సవం నాడు బాల దినోత్సవం జరుపుకోవాలి. ఆయనకు ఒకసారి అడిగారు, నీ యొక్క జన్మదినోత్సవం జరుపుకుందాం అంటే ఆయన ఏమన్నాడంటే, నా జన్మదినోత్సవం బదులుగా పిల్లల బాలల దినోత్సవం జరిపితే నేను ఇంకా ఎక్కువ సంతోషిస్తాను, వాళ్ళంతా హ్యాపీగా ఉండేటట్టుగా ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా నిర్వహిస్తారు. కాబట్టి ఆ విధంగా ఆయన ఆలోచనతో ఆయన పిల్లలు అంటే ఇష్టం కాబట్టి ఆ విధంగా ఆయన జన్మదినోత్సవం బాలల దినోత్సవంగా మార్చివేయడం జరిగింది. మరి బాలలు అంటే మీరు అంతా ఎవరమ్మా, మీకు ఎన్నో పక్షులాగా ఎగరాలని ఉంటుంది, అలాగే ఇంకా ఎన్నో రకాల వీటిలో చేపలాగా ఈదాలని, ఇలా రకరకాలుగా మీరు ఎన్నో కళలు పడ్డారు. మీరు ఏదైనా సినిమా చూసారనుకో, టీవీలో ఏదైనా చూసారనుకో, హీరోలను చూసి మీరేమనుకుంటారు, నేను కూడా పెద్ద అట్లా కావాలి అనుకుంటారు. మరి అలా కావాలంటే ఏం చేయాలి? ముఖ్యమైనటువంటిది ఏంటి? చదువు కావాలి. మీరు చదువుకుంటే పొద్దున పెద్ద ఆఫీసర్ కావచ్చు, ఏ రంగంలోనైనా కూడా మీరు ఒక ఉన్నత స్థాయికి ఎదగాలంటే మీకు కావాల్సింది మంచి ఎడ్యుకేషన్, మంచి చదువు అనేది కావాలి. మరి దాని పట్ల మీరు ఆసక్తి చూపాలి. మిగతా వాటికి కన్నా కూడా ఎక్కువ ఆసక్తి చదువు పట్ల చూపినట్టయితే ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు ఏదో ఒక రంగంలో ఖచ్చితంగా నంబర్ 1 పొజిషన్లో ఖచ్చితంగా ఉండగలుగుతారు. మరి ఆ విధంగా మీరు కృషి చేయాలను. మరంటే మీరు ఒక విషయం ఏంటంటే, ఫుడ్ ఫెస్టివల్ జరిగిన సందర్భంగా చెప్తున్నాను ఏంటంటే, మీకు అంత అమౌంట్తో అమ్మగడం జరిగింది. అమ్మినప్పుడు మీరు కొంత డబ్బులు తీసుకున్నారు. దీనివల్ల మీకు ఏమనిపించిందంటే, మేము కూడా కొంచెం సంపాదించినాం అనే ఫీలింగ్ వచ్చింది కదా. ఎంతమందికి వచ్చిందమ్మా చేతి పెట్టండి. ఓకే అమ్మా. అంటే దీనివల్ల ఇంకొక మేము ఏం జరిగిందంటే, మీరు స్వయంగా కష్టపడి ఏదో చేసామా అనే ఫీలింగ్ రావడంలో దీని ఒక ఉద్దేశం ఉంది. ఫుడ్ ఫెస్టివల్ వల్ల జపాన్ లోపల కొన్ని బడులలో ఏం చేస్తారంటే, వాళ్ళు గెలిచిన తర్వాత ప్రైజులు ఏమి ఇస్తారంటే వెజిటేబుల్స్ ఇస్తారు. కొందరికి ఫ్రూట్స్, కొందరికి క్యారెట్స్, కొందరికి టమాటోస్ ఇచ్చి పంపిస్తారు ఇంటికి. ఇట్లా కిలోలో చొప్పున వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అమ్మనాన్నకి ఇచ్చడం వల్ల వాళ్ళు వంట చేసి వాళ్ళకి ఇస్తారు. అప్పుడు ఆ పిల్లలు ఏం ఫీలింగ్ కలుగుతుందంటే, మేము తెచ్చింది మన ఇంట్లో అందరం తింటున్నారు ఈరోజు అనే ఫీలింగ్ వాళ్ళకు. తల్లిదండ్రులు కూడా అరే పిల్లలు ఈరోజు తెచ్చింది మేము వంట తిన్నాము అనే ఫీలింగ్ వస్తుందన్నాడు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు స్వయంగా ఏదో కష్టపడి కొంచెం చేసిన ఫీలింగ్ రావాలి చిన్నప్పటి నుంచి అనేది ఈ యొక్క ఉద్దేశం కూడా ఉంది. కాబట్టి మీరు చదువుతో పాటు ఇంట్లో అమ్మ నాన్న చేసే పనులకు సహాయం కూడా చేయాలి. మీకు ఇంతకుముందు ఒక పాట డ్యాన్స్ చేశారు పిల్లలు, అమ్మ చదువుకుంటాను పాట లోపల మంచి మీనింగ్ ఒకటి అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకు పంపిస్తున్నారమ్మా ఫీజులు కట్టి, వాళ్ళు కష్టపడి వాళ్ళ ఏ వృత్తి రైతులున్న రైతు కుటుంబం వాళ్ళు, మరి వాళ్ళ ఫీజులకు తగ్గట్టు వాళ్ళ కష్టానికి తగ్గట్టు మీరు కూడా ఏం చేయాలి, మంచి చదువుకొని మంచి డిసిప్లిన్ తో ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ సంతోషిస్తారు. డబ్బులు ఏమైనా ఖర్చు పెడతారు మీ పేరెంట్స్ మీకోసం, కానీ మీరు ఎక్కువ చదువుకుంటేనే వారు పెడతారు. లేదంటే తర్వాత ఏం చేస్తారు, మీరు ముందు చదువుకున్నాక ఇక్కడ ఒక చోట ఫెయిల్ అయ్యడమో, వెనుకబడమో, డిసిప్లిన్ లేకపోవడమో, ఇలాంటి మీ వల్ల మనం చెడ్డ పేరు వచ్చిందనుకోండి, మీ చదువు ఆపేస్తారు. ఇక చాలా బాబు ఏదో చిన్న చిన్న పనులు చేసుకో, ఇక ఆయన బతుకుడు ఇక్కడ కావాలని చెప్తారు. కాబట్టి చదువుతో పాటు డిసిప్లిన్ అనేది కూడా ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. ఒక నాణ్యం ఉంది, ఒక రూపాయి నాణ్యం ఉంది అనుకోండి, రూపీస్ నాణ్యం ఉంది, దానికి ఒకవైపు నంబర్ ఉందనుకోండి, అది చెల్లుతుంది. ఇంకో వైపు ఏం లేదనుకోండి, ఎవరైనా తీసుకుంటారా? తీసుకుంటారమ్మా, తీసుకోరు కదా. అట్లా చదువుతో పాటు రెండు వైపులు నాణ్యం, చదువుతో పాటు మీకు డిస్కౌంట్ పెద్దల పట్ల మాట్లాడే తీరు కానివ్వండి, ఇంట్లో నడుచుకునే పేరెంట్స్ సహాయం చేయడము, మరి మనకున్న చిన్న వాళ్ళ పట్ల మనం ప్రవర్తించడం కూడా డిసిప్లిన్ లో భాగమే. ఇవన్నీ కూడా భాగమే.
మరి కాబట్టి ఈ బాలా దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు, పాఠశాల తరఫున కూడా కృతజ్ఞతలు అమ్మా. థ్యాంక్ యూ.